అందరికీ నమస్కారం. అందరికీ కూడా వినాయక చవితి ఉత్సవ శుభాకాంక్షలు. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం ఆధ్వర్యంలో 39వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ నిమిత్తం నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా మా వంతు భాగంగా 13 సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని కూడా సంగుటూరు గ్రామస్తులు ఉమ్మడి మధ్యలేటి వారి శిష్య బృందం చేత 3 నెలల నుంచి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకతగా ప్రపంచ శాంతి కొరకై విశ్వశాంతి గణపతిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేక అలంకరణ సముద్ర గర్భం నుంచి ఆవిర్భవించినటువంటి 7 రకాల గవ్వలతో ఇక్కడ స్వామివారిని కూడా 20 రోజుల పాటు శ్రమించి ఇక్కడ అలంకరించడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ నిమిత్తం వాళ్ళ వంతు భాగంగా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ కూడా వినాయక చవితి ఉత్సవ శుభాకాంక్షలు. జై గణేశ. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో అత్యంత వైభవపేతంగా పాంచాన్నిక వరసిద్ధి మహోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజున కూడా స్వామివారికి మూలవిరాటికి పంచామృత అభిషేకాలు, మంగళ ద్రవ్యాలతో అభిషేకాలు, ఇత్యాది ద్రవ్యాలతో అభిషేకాలు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ స్వామివారు మూర్తిగా గణపతిలో తయారు చేసినటువంటి అలాగే విశేష సముద్రపడి నుండి స్వయం ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి సప్త గవ్వలతో 7 రకాల గవ్వలతో అలంకారం చేసి ఇక్కడ స్వామివారు ప్రతిష్టాపన చేసి పూజలు అందుకుంటున్నారు. అందులో భాగంగా ఇక్కడ 3వ రోజున స్వామివారి మహాగణపతి హోమాలు, లక్ష్మీ గణపతి హోమాలు, రుద్రహోమాలు ఇత్యాది పరివార దేవత హవనాలన్నీ కూడా జరిగినాయి. రోజు కూడా ఉదయం పూట్ల ఉభయదాతల పూజలు జరుగుతున్నాయి. అలాగే సాయం సంధ్యా సమయంలో కూడా భక్తాదులు స్వామివారిని ఈ యొక్క విశేష అలంకారంలో దర్శనమిస్తున్నటువంటి స్వామివారిని చూసి ఆనందపడుతున్నారు. అలాగే స్వామివారిని చూసిన వారికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కూడా ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి భక్తాదులు సాయం సంధ్యా సమయంలో కూడా సుమారుగా 5,000 నుంచి 6,000 వరకు కూడా దర్శనం తీసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి 13 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి పుట్టమట్టితో పర్యావరణకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా తయారు చేసి 3 నెలలుగా తయారు చేసి స్వామివారి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. మట్టితో తయారు చేసి విశేషమైనటువంటి ద్రవ్యాలతో ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి గవ్వలతో అలంకారం చేసి చేస్తున్నాము. కాబట్టి స్వామివారి యొక్క అనుగ్రహం కూడా మృతిగా అంటేనే విశేషం. పుట్టమట్టితో చేసేటువంటి విశేషమైనటువంటి మట్టితో చేసిన స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల మనకు సకలమైన దోషాలు, గ్రహ సంబంధ దోషాలు, మనం చేసేటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసేవాడు గణాధిపతి. కాబట్టి విద్యాపరంగా, వివాహపరంగా, ఉద్యోగపరంగా, సంతాపరంగా ఎటువంటి ఆటంకాలు ఉన్నగాడో తొలగించి ఇవన్నీ కూడా కార్యక్రమాలు సఫలీకృతం చేస్తాడు. కాబట్టి చూసిన భక్తాదులందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ఇలవేలా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సర్వే జనా సుఖినో